తెలంగాణ దళిత డిప్యూటీ సీఎం బీసీ మహిళా మంత్రికి ఘోర అవమానం. ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడా బట్టి విక్రమార్క గిజూరా ఎవ్వలో చిన్న పూరం లెక్క గిట్టున్నాడు వెనుక. ఇగో కనబడుతుందా ఇక్కడ? అందుకే రౌండ్ అప్ చేసిండు. యాదాద్రిలో బట్టి విక్రమార్కకి కొండా సురేఖకు అవమానం. పూజ సమయంలో కింద కూర్చున్న బట్టి సురేఖ, పైన కూర్చున్న సీఎం దంపతులు ఉత్తమ్ కుమార్ రెడ్డి. బట్టి కొండా సురేఖకు చిన్న సైజు పీట వేసిన అధికారులు. సర్కార్ తీరును తప్పుబట్టిన ప్రతిపక్ష పార్టీలు. సీఎం క్షమాపణలు చెప్పాలన్న ఎమ్మెల్సీ కవిత. రేవంత్ పై చర్యలు తీసుకోవాలని ఖార్గేను కోరిన ఆర్ఎస్పీ. ఉద్దేశపూర్వకంగానే అవమానించారన్న బల్కస్ సుమన్. ఇందులో నేను ఏమాత్రం రేవంత్ రెడ్డిని తిట్టనా? నేను రేవంత్ రెడ్డి అస్సలే తిట్టను. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు ఇక్కడ బట్టి విక్రమార్క గారు చిన్న పిల్లగాడేం కాదు, పసిపిల్లాడేం కాదు, పాలు చీకెటోడేం కాదు. బట్టి విక్రమ్ గారికి 60 సంవత్సరాలు దాటినాయి. పైగా హోదా పరంగా డిప్యూటీ సీఎం. నువ్వు పీట వేసినప్పుడు చల్ బాడకావు ఏమరా పీటలెత్తాలని తన్నిపోవు. ఈ పెద్ద పీటలు వేసి చిన్న పీట మీద కూర్చోమ్మా అంటే ఎట్లా మనసు ఒప్పింది నీకు? నీకు మాటలు రావా? ఇప్పుడు ఎందుకో నా భార్యకి ఎంపీ టికెట్ కావాలని కోరుతున్నావు. మరి ఈ పీటలు అద్దరా, మాకు ఆ సైజు పీటలే కావాలని ఎందుకు అడగలేదు? ఇది స్వయం బానిసత్వం. ఇక్కడ రేవంత్ రెడ్డి అవమానించిండో, లేకపోతే ఈయన ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి అవమానించిండో, కోమటిరెడ్డి వాళ్ళు అవమానించలే. అయినకై అయినే తనకు తాను తగ్గించుకొని కూర్చున్నాడు. మమ్మల్ని అనుమాను ఎవడన్నా అనుమానించారా? ఇప్పుడు చిలక ప్రవీణ్కి ఏ పదవి లేదు. ఎక్కడికైనా పిలిచి పీటేసి ఇటువంటి కూర్చోబెట్టమా, నేను చెప్పనుకొని నాకు చంపుతా. నేను ఎవర్రా? నీకు 2 కాళ్ళు ఉన్నాయి, నాకు 2 కాళ్ళు ఉన్నాయి. నీకు 2 చేతులు ఉన్నాయి, నాకు 2 చేతులు ఉన్నాయి. ఎందుకు కూర్చుంటారా గాడ? మరి నా స్థాయికే గింత ఆత్మగౌరవం ఉంటే 30-40 సంవత్సరాల రాజకీయంలో ఉన్న బట్టి విక్రమార్కకి ఎంత ఉండాలి ఆత్మగౌరవం? అదైనా సంపుకున్నాడు. ఓకే, ఇప్పుడు ఈయన రెడ్డి రెడ్డిలు పైన కూర్చున్నారు అనుకుందాం. మరి నీకు కింద వేసినప్పుడు నువ్వు సపరే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి కదా. ఒక గప్పుడు కదా నీకు ఆత్మగౌరవాన్ని నిరూపించుకునేది. అక్కడ చిన్నపీట వేసినలాట, చిన్నపీట ఎత్తే బట్టి విక్రమార్క గారు నేను అక్కడ కూర్చోని వెళ్ళిపోయినలాట అంటే దాన్ని తిరుగుబాటు అంటారు. చిన్నపీట వేయంగానే కూర్చుంటే ఇట్లా సమృద్ధైన వాళ్ళ లెక్క. మళ్ళీ దీనికోసం మన ఆర్ఎస్పీ గారు అవమానించిండ్లు. సిగ్గానిపోయారా మళ్ళీ మనం అనడానికి? వాళ్ళని పిలిస్తే పోయింది మీరు, అది ప్రభుత్వ కార్యక్రమం పోయింది మీరు, వెనుక నిలబడ్డది మీరు, పైగా చిన్నపీటలు అయితే కూర్చున్నది మీరు, మళ్ళీ వాళ్ళని తిడతాను. నేను అస్సలే తిట్టా రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళే మా స్థాయి ఇదని వీళ్ళే పోతాను ఆడికి. లొల్లి పెట్టనుండ్రి, లొల్లి పెడితే అగ్గి బుట్టు రాష్ట్రంలో. ఇగో పిలిచిండ్లు 4 పెద్ద పీటలు తెచ్చుకున్నారు, మాకు చిన్న పీటలు వేసిండ్లే అని. ఇటు బట్టి విక్రమార్కో ఇటు మా సురేఖ గారో ఇద్దరు లొల్లి పెట్టిస్తే ఆ లొల్లి రాష్ట్రం అంతా అర్థమయ్యేది. రెడ్లు పాపాలకు వస్తే బీసీలను ఎస్సీలను ఇట్లా చిన్న చూపు చూస్తానులా అంటే పీటలు దొరకలేదా వీళ్ళకి? అసలే పీటలు దొరికినాయి. ఇక్కడ కథ రేవంత్ రెడ్డిది కాదు. ఇక్కడ ముందర కూర్చున్న బాపనోడు వేయించిండు. ఇక్కడ 2 అద్దాలు ఉన్నాయి, మీరు బాగా గుర్తు చేసుకోవాలి. బీసీలను కింద కూర్చోమనే, ఇంకా బీసీలను ఎస్సీలను ఇంకా పీటలు కూడా వేయరు. కాకపోతే మరి ఎట్లెట్లా వేసిండ్లో ఇక్కడ బాపనోళ్ళు కూర్చున్నారు కదా. ఇక్కడ ఇంకోటి మనం రేవంత్ రెడ్డిని ఒప్పుకోవచ్చు. కేసీఆర్ అయితే చిన్నచీఆర్ స్వామి పైన కూర్చుంటే కేసీఆర్ కింద కూర్చుంటాడు. అది కూడా చెప్పులు లేకుండా కూర్చుంటాడు. ఇక్కడ బాపనోళ్లను మీకన్నా నేను పెద్దోన్ని అని నిరూపించింది ఇక్కడ రేవంత్ రెడ్డి. వాళ్ళని కింద కూర్చోబెట్టి ఈయన పైన కూర్చున్నాడు. దీంట్లో అప్రిషియేట్ చేయవలసిందే రేవంత్ రెడ్డిని. వర్ణ వ్యవస్థ ప్రకారము రేవంత్ రెడ్డి శూద్రుడే, పాదాలలోకి వెళ్ళి పుట్టినోడే. ఈ నిజం 100% చెప్తాను నేను. ఎందుకంటే ఈ వార్త వీళ్ళు అవమానించిన రాసుకురావచ్చు, కానీ 100% వీళ్ళు అవమానించలే. ఇక్కడ రేవంత్ రెడ్డో, వెంకటరెడ్డో, ఉత్తమ్ కుమార్ రెడ్డో వీళ్ళని అవమానించలే. వీళ్ళకే సిగ్గు లేకుండా కూర్చున్నారు. ఇట్లా మీకు నోరు లేదా? ఓట్లు కావాలని లొల్లి పెడతారు, పీటలు కావాలని ఎందుకు లొల్లి పెట్టలే? ఎంత సిగ్గుచేటి ఇది. కాంశీరామ్ ఇదే రాసుకొచ్చింది. ఇలా కాంశీరాము ఇదే రాసుకొచ్చింది. శంషాయుగంలో 3 రకాల బానిసలు ఉంటారట. ఏంటిది? స్వయం బానిసలు, అవకాశవాద బానిసలు, ఆత్మగౌరవం లేని బానిసలు. తక్కువ దొరకది పేజీలు. ఏ పేజీలా
భలే రాసిండిగా. బానిసలు చెంచాలు, బానిసలు అంటే చెంచాలు అన్నాడు ఆయన. చెంచాలు 3 రకాల చెంచాలు ఉంటారు. చెంచా అంటే చెంచా ఇష్టపడడు. భలే రాసిండు. ఇందులో ఎక్కడ ఉన్నా కానీ చెంచా యుగంలో అదే రాసిండు. ఇక్కడ బట్టి విక్రమార్కను ఎవ్వరు అవమానించలేదా? ఆయన చిన్న పిల్లగాడు కాదు, ఏది కాదు. మొన్న పల్లరాజేశ్వర రెడ్డిని ఇదే కొండ సురేఖ గారు పిలిచింది మీటింగ్, మీరు చూడవచ్చు, జెడ్పీ హాల్లో జరిగింది. ఏం చేసిండు, కూర్చునేటప్పుడు ఓ తీర్మానం చేసింది సురేఖ గారు. తీర్మానం చేస్తే పల్లరాజేశ్వర రెడ్డికి నచ్చలే. మీరు ఏకపక్ష తీర్మానం చేస్తాను, ఇక్కడ నేను ఎమ్మెల్యేను ఉన్నా, నేను కూడా జనగాం ఎమ్మెల్యేను, అంటే మీకు నచ్చకపోతే వెళ్ళిపోర్రి అన్నది. వెళ్ళిపోయి ఆయన వాకౌట్ చేసిండు. అదే ఆత్మగౌరవం. అక్కడ బీసీఏ కదా మరి కొండ సురేఖ. మీరు అక్కడ అంటారా పల్లరాజేశ్వర రెడ్డిని రెడ్డి అని అవమానించిన సురేఖని అంటారా? అనలేరు. అక్కడైనా నాకు మీరు ఎంత అనే వెళ్ళిపోయాడు. నువ్వు రానుంటివి బట్టి విక్రమార్క, నువ్వు రానుంటివి కొండ సురేఖ గారు, మాకు ఎట్లెట్లెత్తారు పీటలని. ఇది నేను 100% వీళ్ళ తప్పేది, బట్టి విక్రమార్క తప్పే, సురేఖమ్మ తప్పే. ఎందుకంటే వీళ్ళు తెలిసి అవమానపడ్డరు. అక్కడ ఇక్కడ వెనక నిలబడ్డా, అటు నుంచి అటే పోకపోయినా చక్కగా ప్రగతి భవన్కి ఎవరు రామా నేను గుంజుకొచ్చిన్లా, నీ కాళ్ళకు తాళేసి గుంజుకొచ్చిన్లా. సిగ్గు లేకుంటే ఇంకా మన ఆర్ఎస్పీ గారు, మన బల్క సుమన్ గారు మా వాళ్ళని దళితులను అవమానించినాం అంటే, అప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ టైంలో మా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య ముఖాల మీద నడిచిండు, కేటీఆర్ కాలుకు దెబ్బ తాకితే. అప్పుడు నేను తిట్టినా, ఇంకా ముడ్డితో దేకపోయినావు అన్న. ఇక ఈ మాట అన్నందుకు నా ఇంటి మీదకి 600 మంది పోయి దాడి చేసి. మరి అటువంటిదే ఇది కూడా. వాడెట్లయితే వానికై వాడు నడుమన్నాడు. కేటీఆర్ ఫోన్ చేసి, అరే రాజుగా ముఖాల మీద నడురాను అని చెప్పిండా. వీనికి బలుపు వచ్చి మదం వచ్చి విడిపోయిండు ముఖాల మీద. ఎందుకంటే ఈ దొంగలకు ఏం కావాలి? ఎమ్మెల్యే సీట్లు కావాలి. మనం వీర విధేయులమని నిరూపించుకోవడానికి ముడ్డితోటి దేకుమన్నా దేకుతాం, ముఖాల మీద నడుమన్నా నాటుతాం. అది వాళ్ళ కాన్సెప్ట్. ఇక్కడ కూడా బట్టి విక్రమార్క గారికి వ్యతిరేకించడానికి సర్వాధికారం ఉన్నది. ఇక్కడ మిస్టర్ రేవంత్ రెడ్డి, నీ పక్కన నేను కూర్చోవాలి, ఎట్లెట్లా వేసుకుంటావు నువ్వు, పీట పెద్దది, నన్ను ఎట్లిటో కూర్చోమంటావు మిస్టర్ రేవంత్ రెడ్డి అనాలి. కానీ ఆయనకైనా నేను ఎస్సీని, రేవంత్ రెడ్డి అని సపరేట్ ఊకున్నాడు. మా అసెంబ్లీ నేను ఎన్నుకోరావు సార్, చూపెడతాం మేమేందో. నీ అమ్మ అగ్గి పుచ్చిస్తాం ఆ అసెంబ్లీ గిసొంటి కాడైతే ఇంకా లొల్లి పెడతాం. ఇక్కడ ఇంకా రెడ్డిలను, వెలుమలను, కమ్మలను ఒక విషయంలో ఒప్పుకోవచ్చు. భారతదేశంలో బ్రాహ్మణ ఆధిపత్యాన్ని రాజకీయాల్లో కొల్లగొట్టిన 3 కులాలు వెలుమ, రెడ్డి, కమ్మ. బాపనుని ఏది రాజకీయ ఆధిపత్యంలో ఓడించిన వాళ్ళు, సినిమా రంగంలో ఓడించిన వాళ్ళు, బిజినెస్ లో వాళ్ళ స్థాయికి వెళ్ళిపోయిన్లు, అనేక రంగాలలో వాళ్ళ స్థాయికి వెళ్ళిపోయిన, కొన్నిసార్లు వాళ్ళు దాటిపోయింది. ఒక్క కాలం మాత్రం ఇంకా వీళ్ళు బానిసలుగానే ఉన్నారు. బాపనోని దగ్గర వాడు ఏ మంత్రం చదివితే ఆ మంత్రానికి సపరేట్గా చేతులు కట్టుకొని ఉంటాను. వాడు ఏం చదువుతాడు వీళ్ళకి అర్థం కాదు, సపరేట్గా బొమ్మలు ఎక్కువ ఉంటారు. అక్కడ బ్రాహ్మణ సిద్ధాంతానికి ఈ రెడ్డిలు, వెలుమలు, కమ్మలు బానిసలుగానే ఉన్నారు. కానీ బ్రాహ్మణులు దాటి మాత్రం రాజకీయంలో, వ్యాపారంలో, సినిమా రంగంలో వెళ్ళిపోయారు. ఉదాహరణకు యానిమల్ సినిమా చూసి బాలీవుడ్ బ్రాహ్మణులంతా నిద్ర పట్టక సత్తాను. సందీప్ రెడ్డి వంగ మీద రాళ్ళు ఎత్తాను అంటే ఎందుకంటే మైండ్ బ్లాస్ట్ అయ్యే సినిమా తీసింది ఆయన. కాబట్టి ఇది కులావమానం కాదు. బట్టి విక్రమార్క తనకై తానే అవమానానికి గురైండు. దీన్ని ఎవ్వరు కూడా అవమానించలే. ఇక ఈ వార్త చదివి కూడా వృధా. ఈ రేవంత్ రెడ్డి నువ్వే గ్రేట్ అయ్యిల్లా. ఎందుకంటే ఇప్పుడు నీ ముందేమో సీఎం అని ఉన్నది, ఇక్కడ డిప్యూటీ సీఎం అని ఉన్నది. నీకెంత అధికారం ఉంటుందో ఈయనకు కూడా గంతే అధికారం ఉంటుంది. బొమ్మ లెక్క కూసో, నువ్వు కూసో అన్నవో లేదో ఆయనే కూసోవచ్చు నాకు తెలిసి. అది ఇదే ప్లేస్లో ఇప్పుడు కేసీఆర్ ఉంటే అబ్బో ఒక్కొక్కడిగా మొత్తం పాయింట్లు ఇప్పి, మల్లిగాడు అయితే పాయింట్ మొత్తం ఇప్పి డ్రైవర్ కూడా ఇసిరేసి గగనం డాన్స్ అని వేసు. ఇక రఘుగాడు స్మార్ట్ గా చూసారా అండి ఎట్లా కూర్చోబెట్టారు ఒక దళితుడిని. వీందో కథ ఉంటాయి కదా, స్మార్ట్ యాక్టింగ్ కమల్ హాసన్ లాగా. రగ్గా అండి సిగ్గా అనిపిస్తున్నారు ఇప్పుడు మీకు. ఏం మాట్లాడతారు చెప్పురా జరా. మళ్ళీగా రగ్గా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారు దీని మీద చెప్పురు మీరు. సిగ్గులేని గాడిదలారా. ఆత్మగౌరవం అనేది మన లోపల ఉండాలిరా, పదవిలో కాదు. పదవితోటి అధికారం రాదు, పదవితోటి పవర్ వస్తుంది గంతే. కానీ వ్యక్తిలో ఉంటుంది పవర్ అంతా మన లోపల. ఇగో పైసలు ఎప్పుడైనా గిట్లు ఇస్తేనే తీసుకోబుద్ధి అవుతుంది, గిట్లు ఇసిరైతే తీసుకోబుద్ధి కాదు. ఇది కూడా గంతే.
కూర్చోమంటే కూర్చుంటాడా? ఉదాహరణకు వెంకర్రెడ్డి ఈ బట్టి విక్రమ ఇటు కూర్చోబెట్టి వెంకర్రెడ్డి నువ్వు ఇటు కూర్చో అంటే కూర్చుంటాడా? చల్ ఎవరికి కావాలరా పీఠను తనుదని వెళ్ళిపోతాడు. మరి నీకు రాలేదా బట్టి విక్రమార్క? మీ సిగ్గు మీరు తీసుకొని ఎవడో అవమానించిందని చెప్పుడేందా ఇజ్జతి లేని కథలు. కాకపోతే మళ్ళా మీ తెలివని ఈ వార్తను రాసుకొస్తే ఓ ఆర్ఎస్ ప్రవీణ్ ఎట్టో ఓ కార్గే తొలగించు గాయన నేను తొలిస్తాడు. మరి నువ్వు కూర్చోగలవు ఆర్ఎస్పీ, నువ్వు కూర్చోలేవు. ఎందుకంటే నీకు ఆత్మగౌరవం ఉంటుంది. ఆత్మగౌరవం ఉన్నోని మనం అసలు వీళ్ళ ఎడవ మనం జాలే పడవు.